ఒక తండ్రి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి పైన కోపపడుతూ ఉన్న తన కొడుకుని పిలిచి, "నీకైతే ఎంతమంది మీద కోపం ఉందో అన్ని యాపిల్ మొక్కలు ఒక కవర్‌లో వేసి, ఓ 10 రోజులు నీతో పాటు నువ్వెక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్ళి వాటిని పరిశీలిస్తూ ఉండు" అని చెప్తాడు. సరే నాన్నగారు చెప్పారు కదని ఒక కవర్‌లో యాపిల్ మొక్కలు తనకి ఎంతమంది మీద అయితే కోపం ఉందో అన్ని యాపిల్ మొక్కలు వేసి పట్టుకొని తిరిగాడు. మొదటి 3, 4 రోజులు బాగానే ఉన్నప్పటికీ, ఐదో రోజు కాస్త కుళ్ళి, ఆరో రోజు కొంచెం వాసన రావడం పెట్టింది. ఇలా 8 రోజులు అయ్యేసరికి చాలా భరించలేని వాసన వచ్చింది. నాన్నగారు ఇది చాలా వాసన వస్తుంది. నేను నా దగ్గర ఉంచుకోలేను. ఈ వాసన కూడా నేను భరించలేకపోతున్నాను అని అంటాడు. దానికి తండ్రి అంటాడు, "అంతే నాన్న, మనము ఎవరిపైన అయితే ఎక్కువగా చిరాకు కోపం పడతామో లేదా పనికిమాలిన విషయాన్ని మన తలకాయలో పెట్టుకుంటామో మన తల కూడా అదే విధంగా వాసన వస్తుంది. కాబట్టి నువ్వెంత తక్కువగా కోప్పడి తక్కువ పనికిమాలిన ఆలోచన చేస్తావో నువ్వు అంత ప్రశాంతంగా ఉండగలవు" అని అంటాడు. ఇక్కడ కొడుకు ఎవరో కాదండి, అతిగా ఆలోచించి నువ్వు